సార్ ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది మనం తీసుకుంటాం. కానీ అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి సార్? జాగ్రత్త ఇది నిహాల్ చాలా పెద్ద సబ్జెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లో. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నా పాలసీ రిజెక్ట్ అయింది, నాకు ఒక 10 years నుంచి ఉంది, నాకు 5 years నుంచి పాలసీ ఉంది, నేను తీసుకునేటప్పుడు ఎలాంటి హెల్త్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, తర్వాత కాలక్రమంలో వచ్చిన ఇష్యూస్ వల్ల కూడా నా పాలసీలో క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మార్కెట్లో ఈరోజు. ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయంటే రెగ్యులర్గా ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు, అదే పాలసీలో కంటిన్యూ అవుతా, పాలసీ తీసుకోకముందు నువ్వు హెల్తీగానే ఉండి తర్వాత ఏమన్నా హెల్త్లో ఏమైనా డీవియేషన్స్ వచ్చినా కానీ అవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 100% కవర్ చేసింది. దీంట్లో ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇంకోటో ఆ స్కామ్ ఉంది ఈ స్కామ్ ఉంది అని చెప్తారేమో, కానీ దీంట్లో ఎలాంటి స్కాము లేదు. 100% ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారం పే చేయాల్సిందే. ఇవంతా జరుగుతుంది. మధ్యలో రీసెంట్ చేంజెస్ ఒక 7-10 years నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగింది అంటే బిజినెస్ని ఎక్వైర్ చేయడానికి పోర్టబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక ఎక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉన్న నీ పాలసీని వై ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకొచ్చుకోవచ్చు. ఆల్రెడీ నీకు అక్కడ ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామనే క్లాస్తో పాలసీని పోర్టబిలిటీ చేస్తున్నారు. హెల్తీగా ఉన్న కాన్సెప్ట్లో హెల్తీగా ఉన్న ప్రొఫైల్స్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ డౌన్ ద లైన్ ఒక 6 years 5 years ఒక కంపెనీలో పాలసీ కంటిన్యూ అయిన తర్వాత ఈ 5 yearsలో కనుక మీ హెల్త్ స్టేటస్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ వస్తాయి. జనరల్గా మనకున్న పోర్టబిలిటీలో ఏమంటామంటే సార్ మీ సర్వీస్ అంతా క్యారీ అవుతుంది, మీకు Day 1 నుంచి అన్నీ కవర్ అవుతాయి అని చెప్తాం. కానీ ఇక్కడ క్లాస్ చాలామంది మర్చిపోతుంది ఏంటంటే అక్కడ పాలసీ తీసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు మనం పోర్టబిలిటీ వేరే కంపెనీకి పోర్ట్ అవుతున్నప్పుడు మధ్యలో ఏమైనా మీకు ఏమైనా సర్జరీస్ జరిగినాయా, మీరేమైనా మెడికేషన్ వాడుతున్నారా, మీకు ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా, ఏమైనా చిన్న సర్జరీస్ ఏమైనా చేయించుకున్నారా, బీపీ షుగర్ ఆస్తమా కొలెస్ట్రాల్ అని ఏమైనా జరిగినాయా, ఎప్పుడైనా MRI స్కాన్లు తీయించుకున్నారా, ఎప్పుడైనా యాంజియోగ్రామ్ లాంటి టెస్టులు చేయించుకున్నారా, ఇవన్నీ మెన్షన్ చేసి మీరు పాలసీ పోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ క్లెయిమ్స్ ఫ్రీ ఫ్లోలో అయిపోతాయి. అట్లాంటి సందర్భాలు లేకుండా అవేమీ డిస్క్లోజ్ చేయకుండా నాకు ఆల్రెడీ 10 years నుంచి పాలసీ ఉందిగా, 5 years నుంచి పాలసీ ఉంది కదా, ఎట్లాగో సర్వీస్ క్యారీ అవుతుంది కాబట్టి 100% ఆ కంపెనీ ఇస్తుంది. కానీ మీరు పోర్టబిలిటీ చేసుకునే టైంలో మీరు కనుక ఇవేవి డిస్క్లోజ్ చేయకుండా మీరు పాలసీలు తీసుకున్నట్లయితే మీ పాలసీ 100% క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దీంతోపాటు సహజంగా ఒబెసిటీ అనేది మనందరిలో కూడా కామన్ అయిపోయింది చాలా మందిలో. మీరు పాలసీ తీసుకునేటప్పటికి రీజనబుల్ హైట్ అండ్ వెయిట్లో ఉన్నారు, తర్వాత డౌన్ ద లైన్ ఒక 5-6 years అయ్యేపటికి మీరు ఒబెసిటీ వెయిట్ బాగా గెయిన్ అయ్యారు. అలాంటి సందర్భంలో కూడా ఆ విషయాన్ని కూడా మీరు ప్రాపర్గా మెన్షన్ చేయగలగాలి. ఇమీడియట్గా నెక్స్ట్ 1-2-3 monthsలో మీకు ఏదైనా క్లెయిమ్ వచ్చి మీ వెయిట్ కనుక 30 kgs 20 kgs ఎక్కువ చూపిస్తుంటే మా కంపెనీకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు పాలసీ తీసుకునే టైంలో అనే క్లాస్తో మీ పాలసీని కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి.